వచ్చే 3 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గల్లీ గల్లీలో తెలంగాణ విమోచన వేడుకలు ఘనంగా నిర్వహిస్తామన్నారు. పటేల్ చొరవతో తెలంగాణ విముక్తి చెందిందన్నారు. పటేల్ వల్లే తెలంగాణలో త్రివర్ణ పతాకం ఎగిరిందని, కొంతమంది చరిత్రను తొక్కిపెట్టి కొందరు యువతను తప్పుదో పట్టించారన్నారు కిషన్ రెడ్డి. హైదరాబాద్ నిజాం రాజ్యము ఆ రోజు మా దేశం స్వాతంత్రం వస్తే భారతదేశంలో కలవము, మేము స్వతంత్రంగా ఉంటాము అని ఐక్యరాజ్య సమితికి అనేక ఉత్తరాలు రాశారు. చివరకు పాకిస్తాన్తో కలవడం కోసం పాకిస్తాన్ కూడా చర్చలు జరిపాడు. అయినప్పటికీ కూడా ఆ రోజు 13 నెలల పాటు నిజాం ప్రైవేట్ ఆర్మీ అయినటువంటి కాసిం రజీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి రజాకారులు ఏ రకంగా గ్రామాల మీద పడి గ్రామాలను దోచుకోవడం, గ్రామీణ ప్రజలను అనేక రకాలుగా దౌర్జన్యాలు దమనకాండ కొనసాగించి వేలాది మందిని హత్య చేశారు మనకు తెలుసు. హిందూ మహిళలను ఏ రకంగా నగ్నంగా బతుకమ్మలాడించారో మనకు తెలుసు. అటువంటి దౌర్జన్యకాండ జరుగుతున్నప్పుడు 13 నెలల తర్వాత 1948 ఇదే రోజు సెప్టెంబర్ 17కు సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో భారత సైన్యము నిజాం యొక్క రాజ్యం మీద, హైదరాబాద్ సంస్థానం మీద యుద్ధం ప్రకటించి మరి ఆ రోజు మనకు ఈ ప్రాంతంలో 3 రంగుల జెండా ఎగరేశారు. ఇక్కడ స్వేచ్ఛా స్వాతంత్రం కల్పించారు. అటువంటి చరిత్ర స్వాతంత్రం వచ్చినటువంటి రోజును గతంలో కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, పాలకులు కానీ ఈ యొక్క చరిత్ర ఈ తరానికి నవతరానికి తెలియకుండా మరి తొక్కిపెట్టడం జరిగింది. ఎంత దుర్మార్గంగా ఈ యొక్క మనకు స్వాతంత్రం వచ్చినటువంటి రోజు ఈరోజు పాఠ్యాంశాల్లో లేదు. మన విద్యార్థులకు చెప్పం, కళాశాలలో చెప్పం, బయట చెప్పం, ప్రభుత్వాలు పట్టించుకోవు. మనం ఒక సంస్థ అయితే మరి యాన్యువల్ డే నిర్వహించుకుంటాం, మన బర్త్డే నిర్వహించుకుంటాం. కానీ మన తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్రం వచ్చినటువంటి రోజు, 3 రంగుల జెండా ఎగిరినటువంటి రోజును ఎందుకు మరి ఇన్ని సంవత్సరాలుగా ఈ పార్టీలు ఎందుకు అణిచివేస్తా ఉన్నాయి? ఎందుకు